ఏ విధంగా ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ట్వీట్ను ఏ విధంగా చూస్తారు? అసలు ఆయన పట్టించుకో మేము ఎవరు ఉన్నారా? ప్రకాష్ రాజ్ ఉన్నారా? ఏదో పేరున్నా సినీ నటుడు స్టారే కదా ఆయన. ఏం స్టార్ నేను ఎప్పుడు గుర్తించాను. మేము స్టార్గా మేము ఎప్పుడు చూడము. ఆయన ఎప్పుడు కూడా ఈ ఈ దేశంలో ఒక రకంగా మాట్లాడితే ఆయన సొంత ఎజెండా మీద మాట్లాడతాడు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తాడు. అట్లా చాలామంది ఉన్నారు ఈ దేశంలో. అసంటోళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళని హైలైట్ చేయడం వేస్ట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీకి ఇప్పటి వరకు ఒక రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు నియమించలేకపోతుంది? ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము నిర్ణయం తీసుకున్నాము. కమిటీలు కూడా అతి త్వరలో పడతాయి. మా వైపు లేదు, అది పార్టీ నిర్ణయం ఉంటుంది. ప్రెసిడెంట్ గారు ఎవరిని నిర్ణయం తీసుకుంటే వాళ్ళే ఉంటారు. వాళ్ళతో పాటు ఒక కార్యకర్తకు కూడా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈయనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భావాలు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీలో వస్తే వాళ్ళకు పెద్దపీఠం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా మేము పోటీలో ఉంటాం, మేము బరిలో ఉంటామని చెప్తున్నారు. ఇదే తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనే పంచాది ముదిరితే జనసేన పార్టీ మనగడ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందా? ఇప్పుడు నేను చెప్తాను మీకు ఒక విషయం. మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది. గుజరాత్ డెవలప్మెంట్ అవుతుంది, మహారాష్ట్ర డెవలప్మెంట్ అయింది. ఎప్పుడైనా ఒక అంశం ఒక సందర్భం వరకే ఉంటుంది. అది పదే నేను ఒక విషయం చెప్తాను. అట్లా లేదు, ఎక్కడోళ్ళు అక్కడ పరిపాలించుకుంటారు, ఎవరిది వాళ్ళు బాగుంటారు. నేనేమంటా అంటే ఇన్ని పార్టీలకు లేని క్వశ్చన్ ఒక పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు? ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు వస్తే ప్రతి ఒక్క వ్యక్తి భయపడతారు. ఇప్పుడు 100 ఛానళ్ళు ఉంటాయి. ఒక ఛానల్ నిజం మాట్లాడవచ్చు, ఆ ఛానల్ మీద 100 మంది అబద్ధాలు చెప్పొచ్చు. నేనేమంటా అంటే ఒక నిజాయితీ పరుడు వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయి. నిజాయితీ పరుడు రాజకీయాల్లో ఉండాలంటే ఇన్ని కష్టాలు. అందుకే చాలామంది నిజాయితీ పరులు రాజకీయాలకు దూరంగా ఉండిపోతున్నారు. మేమేమంటామంటే కొత్త వ్యక్తి, కొత్త తరం యువతని ముందుకు తీసుకెళ్తుండు, యువరక్తాన్ని ప్రోత్సహిస్తుండు. నాలాంటి వ్యక్తులని ఇన్ఛార్జ్గా చేసిండు. నాలాంటి వ్యక్తికి తాండూరు నుంచి బీజేపీ అలయన్స్లో సీట్ ఇవ్వడం జరిగింది. నాలాంటి వ్యక్తిని రేపు ఇంకేదో భవిష్యత్తులో నేను ఒక విషయం చెప్తా, కొత్త తరం రాజకీయాలంటే కొత్త వ్యక్తులు రావాలి. వీళ్ళు ఇప్పుడు మిగతా పార్టీలలో మనం చూస్తాం పరిస్థితి, వాళ్ళు తప్పితే ఇంకోరిని రానియరు. వాళ్ళ వెనుక జెండలు మోయనీకని ఉపయోగిస్తారు తప్పితే కొత్త తరం వ్యక్తుల్ని ప్రోత్సహించరు. కొత్త వ్యక్తులు రావాలి. ఇప్పుడు మనం చూసుకున్నాం తమిళనాడులో ఏంది పరిస్థితి, కొత్త వ్యక్తులు సీఎంలనే ఓడగొట్టిరు. దానికి వీళ్ళేం అతిథులు కాదు. ప్రజలు తిరగబడితే తమిళనాడు పరిస్థితులే తెలంగాణలో కూడా వస్తాయి. ఎందుకు వస్తాయని చెప్తున్నాయి అంటే నేను ప్రజలు విసిగిపోయారు. మీరు చేసే పనులు, మీరు చెప్పే విధానం వేరే ఉంటుంది. మీరు ఏదో ఒకటి చెప్తారు, మీరు ఎజెండాలో హామీలు పెడతారు, తర్వాత హామీలు పూర్తి చేయరు. టీఆర్ఎస్ కూడా ఏమన్నది, మనకు 2 రాష్ట్రాలుగా విడిపోతే లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నారు. మళ్ళీ ఎందుకు మీరు 9.5 సంవత్సరాల్లో ఫుల్ఫిల్ చేయలేదు? చేయాలని బాధ్యత మీద ఉంది కదా. అంటే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇవన్నీ మనం గమనించాలి. మళ్ళీ ఇదే వ్యక్తులు ఇతర పార్టీలలో ఉన్నప్పుడు మాట్లాడరు. కేసీఆర్ గారు టీడీపీలో స్పీకర్గా పనిచేశారు, మళ్ళీ ఆయన అప్పుడు మాట్లాడలేదే. రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ పార్టీలో పనిచేశారు. ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు గమనించాలి. ఎప్పుడు కూడా ఒక సమాజానికి మంచి పని చేసే వ్యక్తిని మనం స్వాగతించాలి. అంతేగాని మీరు ఇబ్బంది పెడితే ప్రజలు అన్నీ చూస్తుంటారు. ప్రజలు ఈరోజు అప్డేట్ అయిపోయారు, అప్పటిలెక్క లేరు. ఒకప్పుడు అమాయకులు ఉండే, ఇప్పుడు హుషారు అయిపోయారు, చాలా షార్ప్ అయిపోయారు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. యువత అంతా పవన్ కళ్యాణ్ వైపే చూస్తుంది. 99% మాకు జెన్జీ మొత్తం మా వైపే ఉందని మీ ద్వారా తెలియజేస్తుంది. ఇదేనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి. రాజు న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.